ఆదికాండం మొదటి అధ్యాయంలో 6 రోజుల సృష్టి క్రమం, 7వ రోజు దేవుడు తీసుకున్న విశ్రాంతితో కలిపి ఈ 6 దినాల సృష్టి, 7వ దినం దేవుని విశ్రాంతితో ఈ మొదటి అధ్యాయం పూర్తవుతుంది. ఆదికాండంలో ఎన్నో విశిష్టమైన సంగతులు, అసలు సృష్టి ఆరంభంలో ఏమేం జరిగినాయో వాటన్నిటిని మనకి గ్రంథస్థం చేసి అందించిన వాడు దైవజనుడైన మోషే. మోషే కారణ జన్ముడు. ఆ మాటకు వస్తే కారణం లేకుండా ఎవరూ పుట్టలేదు. ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. నిన్ను నన్ను ఉనికిలోకి తీసుకొచ్చిన దేవునికి ఒక సరైన హేతు ఉంటుంది, కారణం ఉంటుంది. కొంతమందినే నేను కొన్ని కారణాల కోసం చేశాను, మిగిలిన వాళ్ళంతా వేస్ట్గా చేశానని ఎవరిని గూర్చి దేవుడు అనడు. కురూపైన, వికారైన, వికలాంగుడైన, వికలాంగురాలైన, అంగహీనులైన, ఆఖరికి మానసిక రోగులతో సహా ఎంతమంది భూమి మీద ఉనికిలోకి వచ్చారో వాళ్ళందరి విషయంలోనూ దేవుని ఉద్దేశాలు కొన్ని, ప్రణాళికలు కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులను బట్టి, మన స్థాయిని మనం ఊహించుకునే దాన్ని బట్టి మనల్ని మనం కించపరుచుకొని మాట్లాడుకుంటాం, ఊహించుకుంటాం. అంటే మన జన్మ విషయమే మనకి ప్రశ్నలు పుడుతూ ఉంటాయి. నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు, నాకు ఏది చేత కాదు, ఏ సామర్థ్యం లేదు, వాళ్ళ చేత వీళ్ళ చేత చీచా అనిపించుకునే బ్రతుకుతున్నాను. అసలు నేనంటూ అసలు ఉనికిలోకి అవసరమా, నాకు ఈ జన్మ అవసరమా, నేనంటూ ఇట్లా ఉండటం అవసరమా, నాకు ఈ బ్రతుకు అవసరమా అనే ప్రశ్నలు కొన్నిసార్లు మనకి ఇబ్బందికర పరిస్థితుల్లో వస్తాయి. ముఖ్యంగా తృణీకారం పొందుతున్నప్పుడు అలాంటి ప్రశ్నలు మనకు వస్తాయి. సో ఏ స్థితిలో నీకు వచ్చిన సమాధానం మాత్రం ఒకటే: నువ్వు కావాలని నువ్వు అనుకొని నువ్వు పుట్టలేదు. కనీసం మనుషులు కూడా నువ్వు కావాలని నిన్ను ఏ మనుషుడు పుట్టించలేదు. ఒకవేళ నిన్ను పుట్టించాలని ఏ మనుషుడు ఏ విధంగా ప్రయత్నించినా ఏ మనుషునికి అది సాధ్యం కాదు. నిన్నంటూ ఉనికిలోకి తీసుకొచ్చిన వాడు దేవుడే. ఇది పక్క. నిన్నంటూ ఈ భూమి మీదికి రానిచ్చినవాడు, నీకు జన్మనిచ్చినవాడు, నీకు ఇంతకాలం ఆయుష్నిచ్చినవాడు, ఇంతకాలం నిన్ను బ్రతికించుకుంటూ నడిపించినవాడు, ఇక ముందు నిన్ను బ్రతికించి నడిపించబోతున్నవాడు ఆయనే. నీ జీవితంలో నువ్వు ఊహించని మలుపులు తిరిగినాయి. దాని వెనక కూడా ఆయన హస్తమే ఉంది, ఆయన నడిపింపే ఉంది. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క విధంగా దేవుడు చెక్కుకుంటాడు. మళ్ళీ చెప్తున్నా, అంగహీనుడు అవిటి వాటితో సహా దేవుని ప్లాన్ ఉంటుంది. అన్నీ బాగున్న వ్యక్తికే కాదు, అవిటి వాళ్ళ మీద కూడా దేవుని ప్రణాళిక ఉంటుంది. దేవుడు ఈ సృష్టిలో ఎవరిని కూడా అనవసరంగా చేయలేదు అనే ఒక ప్రాథమిక సత్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది నీవు గ్రహింపులో పెట్టుకుంటే ఇక ఎవరిని ఎన్నడూ తృణీకరించవు, ఎవరిని గురించి ఎప్పుడూ తేలిగ్గా అనుకో, ఎవరిని కూడా నోరు జారి తొందరపడి వేస్ట్ నువ్వు అని అనవు. ఎందుకంటే వేస్ట్ సరుకు చేసుకుంటా దేవుడు వేస్ట్ పనులు చేసుకుంటూ కూర్చోలా. మనం చేసే ప్రతి పనికి ఒక అర్థం ఉన్నప్పుడు దేవుడు చేసే కార్యాలు కూడా తప్పకుండా అర్థం ఉంటుంది. నువ్వు వేస్ట్ అనుకున్నటువంటి వ్యక్తిని కూడా తన కార్యం కొరకు దేవుడు వాడుకోగలడు. అందుకోసమే చేశాడు దేవుడు. సో ఇది ప్రాథమిక సత్యం, అందరూ గ్రహించాల్సిన విషయం. ఈ ఆదికాండంలో అన్నిటి ప్రారంభాలు మనకు దొరుకుతాయి. ఈ ఆదికాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవియకాండం, ద్వితీయోపదేశ కాండంలో కొంత భాగం దైవజనుడైన మోషే ద్వారా దేవుడు మనకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆదికాండం మొదటి అధ్యాయము ఇప్పుడు చదువుకున్నటువంటి 5 వచనాలని మనం గమనిస్తే మనందరి జీవితాలకి, ఆఖరికి గ్రంథకర్త అయిన మోషే జీవితానికి ఈ 5 వచనాలకి
అనుబంధం ఉంటుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది. చీకటి అగాధ జలము పైన కమ్మింది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు. ప్రైజ్ ది లార్డ్. వెలుగును చీకటిని వేరుపరిచాడు. అస్తమయముతో ఆరంభమైనట్టుగా కనపడి ఉదయంతో ముగిసింది. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఈ 5 వచనాల్ని కొంచెం ధ్యానపూర్వకంగా కానీ గమనించినట్లయితే మన టోటల్ లైఫ్ మొత్తానికి కూడా కావాల్సిన పాఠం అందులోనే ఉంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు అని మనందరి ఉనికికి కారణమైనటువంటి భూమిని, ఆకాశాన్ని గురించి దేవుడు ప్రస్తావించాడు ఫస్ట్ పాయింట్లోనే. మనందరికీ ఒక రకంగా భూమి మాతృమూర్తి అన్నమాట. మన దేహాలకి మన హైందవ సోదరులు భూమాత అంటారు. భూమిని తల్లి అని పిలుస్తారు. ఒక రకంగా అది నిజమే. అంటే దేవత అని అనడం కాదు, కానీ భూమి తల్లి అనేది ఎట్లా అంటే మన దేహాలకి. మనకు అమ్మ జన్మనిచ్చింది కదా, మన అమ్మకి ఇంకొక అమ్మ జన్మనిచ్చింది కదా, ఆ అమ్మకి ఇంకొక అమ్మ జన్మనిచ్చింది కదా. ఇట్లా అమ్మలందరినీ వెతుక్కుంటా పోతే మొట్టమొదటి అమ్మ హవ్వ. ఆ హవ్వకి జన్మనిచ్చిన వాడు ఆదాం. ఆ ఆదాము చేయబడింది ఈ భూమి నుండి, ఈ మట్టి నుండి. సో ఆ విధంగా లెక్కేసుకుంటే మొత్తం కలిసి వచ్చింది ఎక్కడ? భూమి నుండే వచ్చాం. కాబట్టి భూమి ఆకాశాలను సృష్టించాడు. అయితే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది అన్నాడు. విషయం ఏంటంటే దేవుడు ఏ పని చేసినా పరిపూర్ణంగానే చేస్తాడు, కానీ అసంపూర్ణంగా ఏ పని చెయ్యడు. ఒక పని అంటూ దేవుడు మొదలు పెడితే దాన్ని సంపూర్ణం చేసే ముగిస్తాడు. కానీ ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో వాటిని సృష్టించాడు, అవి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నాయి. ఎందుకు అలా అయ్యాయి? చేయటమే అలా చేశాడా? చేసి అగాధ జలాల్ని వాటిపైకి రప్పించి చీకటి ఆయనే కమ్మ చేశాడా? లేకపోతే ఏమన్నా జరిగిందా? 1వ వచనానికి 2వ వచనానికి మధ్య ఏం జరిగింది? దీని మీద బోల్డ్ అంతా సబ్జెక్టుని పెద్దలు బోధిస్తారు. అయితే యెషయా గ్రంథంలో మనం కానీ చూసినట్లయితే దేవుడు భూమిని చేసినప్పుడు అది ఎలా చేయబడింది అంటే నిరాకారముగా నిష్ప్రయోజనంగా చేయబడలేదు, కానీ నివాస స్థలముగా చేయబడింది అన్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. చూడు, 45:18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచిన స్థిరపరచెను. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజించలేదు. అదిగో నిరాకారముగా నుండినట్లు దాన్ని ఆయన సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. మరి నివాస స్థలం అగునట్లుగా భూమిని సృష్టిస్తే మరి అది నిరాకారంగాను శూన్యంగాను ఎందుకు అయిపోయింది? ఒకటి అంతేనా? మళ్ళీ ఈ భూమికి దాన్ని సృష్టించేటప్పుడు, దానికి పునాది వేసేటప్పుడు పెద్ద ఫంక్షన్ జరిగింది. ఏబు గ్రంథము ఒకసారి మీరు బైబిల్ ఉంటే 38:7 ఒకసారి చదువుమా. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడును. అదిగో దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? దేని మూలరాతినండి? 4వ వచనం చూడండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్నట్లా చెప్పుము. నీకు తెలిసినట్లా దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు
దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాత్రి వేసిన వాడెవడు? ఇది భూ నిర్మాణం జరిగినప్పుడు, అదే మనందరం ఇప్పుడు ఉనికిలో ఉన్న ఈ భూగోళం నిర్మాణం జరిగినప్పుడు, అది సృజించబడినప్పుడు ఏం కార్యం జరిగిందో ఇక్కడ దేవుడు పలికించాడు. సాక్షాత్తు ఇక్కడ కూడా దేవుడే మాట్లాడుతున్నాడు ఏబుతో. అప్పటిదాకా ఏబు మాట్లాడిన మాటలు, తన స్నేహితులతో ఏబు మాట్లాడిన మాటలన్నీ మౌనంగా దేవుడు విన్నాడు. ఏబుతో తన స్నేహితులు మాట్లాడిన వాదన కూడా దేవుడు విన్నాడు. అంతా అయిపోయిన తర్వాత నలుగురు కలిసి మాట్లాడుతుంటే నలుగురిని ఆడుకున్నాడు ఏబు. దేవునికి స్తోత్రం. నలుగురిని ఆడుకున్నాడు. ఇక మీరందరూ పక్క దొలగంటాం, నేను తేల్చుకుంటా ఏబు సంగతి అని. ఇక ఈ దేవుడి లైన్లోకి వచ్చి ఇక్కడి నుంచే మాట్లాడతాడు అన్నమాట. 38 నుండి, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున ఏబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను అని మొదలు పెడతాడు. అలా మొదలుపెట్టి తన సృష్టి కార్యాన్ని గురించి, సృష్టి ఆరంభంలో ఏమేం చేశాడు అనే విషయాన్ని గురించి ఆయన రాస్తాడు, మాట్లాడతాడు ఏబుతో. అది మనకు గ్రంథస్థం చేయబడింది. అందులో అంటాడు అన్నమాట, భూమిని నిర్మించినప్పుడు అసలు ఏం జరిగింది? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు అన్నాడు. ఉదయ నక్షత్రాలంటే ఏంటి? తెల్లవారుజామున తూర్పున మనకి సూర్యోదయానికి ముందు ఒక పెద్ద నక్షత్రం కనపడింది, చుక్క, వేకువ చుక్క అంటారు. ఎంతమందికి తెలుసు? కొంతమంది చేతులు ఎత్తల, అంటే బహుశా ఆ చుక్కని చూడలా. ఏం పోయింది? రేపు చూడండి, రేపు చూడండి అంటే మేము బయట పండుకోం అన్నయ్య, నేను లోపల ఒకసారి చేయగలిగిందే ఉంది. చూడాలనుకుంటే ఒకసారి తెల్లవారుజామున 5 నువ్వు బయటకు వచ్చి చూసినట్లయితే ఒకటే నక్షత్రం స్పెషల్గా కనపడుద్ది పెద్దగా తూర్పున. దాన్ని వేకువ చుక్క అంటారు. అంటే అది ఏం చెప్తుంది మౌనంగా అంటే, ఇదిగో నేను ఇక్కడ కనబడుతున్నాను కదా, ఇంకా సేపటికి సూర్యుడు వస్తాడు లైన్లోకి, సూర్యుడు రాబోతున్నాడు అనే మౌన సంకేతం అది ఇస్తూ ఉంటుంది ఆ నక్షత్రం. దేవుడు సృష్టించినటువంటి దేవదూతల్లో రకరకాల స్థాయిల వాళ్ళు ఉన్నారు. కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతలు, సాధారణ దూతలు, అందులో కూడా ఇంకా కింది స్థాయి దూతలు. మరి ఒక వర్గం అయితే వాళ్ళు కూడా వేరే ప్రపంచాల్లో వ్యవసాయం చేసేటువంటి స్థాయిలో ఉన్న దూతలు కూడా ఉన్నారు. నరులు దేవదూతల ఆహారమును భుజించిరి, పరలోక ధాన్యమును భుజించిరి అన్నాడు. దాని పేరు మన్నా. అది కొత్తిమీర గింజల వలె ఉంది అన్నాడు. కొత్తిమీర గింజలు అంటే తెలుసా? ధనియాలు, ధనియాల్లాగున్నాయి. ఆకాశ ధాన్యం అక్కడ ఉత్పత్తి చేయబడింది. అది మరి ఏం నాటితే వచ్చిందో తెలియదు, అక్కడికి పోతే కానీ మనకు అర్థం కాదు. ఇక్కడ అంతా ఒక 30 నుంచి 40 సంవత్సరాలు క్లైమాక్స్కి వచ్చింది కథ. ప్రభువుకి స్తోత్రం. కొంతమంది పిల్లలు లేరు అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. నువ్వు ఇప్పుడు పిల్లగాడిని నువ్వు కన్నా కూడా మొత్తం 30-40 వచ్చేటప్పుడు వాడికి అయిపోద్ది. ఇల్లు కట్టేవాడు కూడా 100 సంవత్సరాలు గట్టిగా ఉంటుందా అంటాడు. 100 సంవత్సరాల ఇల్లు ఉంటుంది బాబు, భూమి మీద పరిశుద్ధులు ఉండరు, వెళ్తారు. ఎందుకంటే అంత్య దినముల అంతములో ఉన్నాం మనం. అపోస్తల కార్యము 2లో అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని యోవేలు ద్వారా దేవుడు ప్రవచింపజేసిన వాక్కు మీకు గుర్తు లేదా అని పేతురు ప్రసంగం చేశాడు కదా, అదే ఇప్పుడు మీరు చూస్తుంది అన్నాడు కదా, పరిశుద్ధాత్మ కుమ్మరింపును చూపించి. అంటే అంత్య దినముల ప్రస్తావన అక్కడ వచ్చింది, అంటే అక్కడ ఆరంభమైంది. అది స్టార్ట్ అయ్యి కూడా ఇప్పుడు 1900 సంవత్సరాలు దాటిపోయింది. ఇక 2000కు చేరువలో ఉంది. అంటే అంత్య దినముల అంతము. అంత్య దినములు అప్పుడు ఆరంభమైనాయి, ఇప్పుడు ముగింపులోకి వచ్చాయి. కాబట్టి ఇక రాబోతున్న రోజుల్లో చిత్ర విచిత్రమైనటువంటి మార్పులు సంభవించి మనం అనుకున్నటువంటి దశకు
సార్వత్రిక సంఘం చేరుతుంది, ప్రపంచం చేరుతుంది. అంత తేలిగ్గా చెప్తున్నావు, అంత ఈజీగా అవుతుందా బ్రదర్ అంటే, ఓ దేవుడికి ఎంత చాకిరి, దేవుడికి ఉన్న చాకిరా. 2020 మార్చి 20 ఏం జరిగింది? అసలు ఎవరు టోటల్ ప్రపంచం మొత్తం కూడా స్తంభించినట్టు అయిపోయింది. ఎంత చాకిరి దేవుడికి. కంటికి కనబడనటువంటి ఒక చిన్న వైరస్ ద్వారా ప్రపంచాన్ని స్తంభింపజేసినటువంటి శక్తివంతుడు ఆయనకు సాధ్యంగానే ఉంది. కాబట్టి కాల చరిత్రను ముగింపుకు తీసుకొని రావటం దేవునికి పెద్ద చాకిరి ఏం కాదు, చాలా సింపుల్గానే చేసుకొస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి ఆయనకి, గట్టిగా చెప్పండి. కాబట్టి నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేను అట్లా, నేను ఎట్లా, ఇవన్నీ పక్కన పెట్టేసి అయిపోయింది. కథ క్లైమాక్స్కి వచ్చింది. ఇక ఇప్పుడు ఏ కాడికి కూడా విశ్వాసాన్ని కాపాడుకుంటూ దైవభక్తి సాధన చేసుకుంటూ దేవుని కొరకు ఎంతవరకు బ్రతకగలను అంతవరకు బ్రతకాలన్న తపనతో ముందుకు సాగాలే తప్ప ఇక వేరే వేరే వెంపర్లాట మీద మైండ్ని డైవర్ట్ చేసి పక్కన పెట్టేసేయండి, దాని మీద ఉంచకండి. కొంతమంది నాకు డ్రీమ్స్ కలలు అని చెప్పి ఏవేవో కంటా ఉంటారు, ఏ లోకంలో అది చేయాలి ఇది చేయాలని. ఇప్పుడు కళ్ళన్నీ కూడా దేవుని వైపు తిప్పండి, మీ డ్రీమ్స్ అన్నీ దేవుని వైపు తిప్పండి. దైవ చిత్తం నెరవేర్చడం కోసం, దేవుని సంకల్ప ప్రకారం చేయగలిగిందంతా చేయటం కోసం జాగ్రత్త పడండి. సరే, దేవుడు తీసుకొస్తాడు, అన్నీ మనకు అర్థమవుతుంది. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకున్న డౌట్స్ అన్నీ కూడా దేవుడిని అడిగి తెలుసుకోవచ్చు. దేవదూతలో రకరకాల స్థాయిలు ఉన్నాయి. వాటిల్లో అట్టడుగు స్థాయి ఉంది. వాళ్ళైతే ఆహారాన్ని కూడా తింటారు. దేవదూతల ఆహారం మన్నా. దాన్ని భూమి మీద దేవుడు ఏర్పరచుకున్న జనాంగానికి దేవుడు పెట్టాడు. సరే, ఇలా నిర్ణయించబడినటువంటి దేవదూతలలో ఒక స్థాయి ఉదయ నక్షత్రాలు, వేకువ చుక్కలు ఉన్నాయి. వీళ్ళు కెరూబుల కంటే శరాబుల కంటే కూడా ఇంకా పైకి వెళ్ళిన వాళ్ళు అన్నమాట. వాస్తవంగా సాతాను ఒక కెరూబు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం ఇంటికి వెళ్ళి ధ్యానించండి, జస్ట్ రిఫరెన్స్ కోట్ చేసుకోండి అంతే. సాతాను అనేవాడు ఒక కెరూబు. ఒక కెరూబు స్థాయి నుంచి ఇంకా ముందుకెళ్ళి ఒక వేకువ చుక్క స్థాయికి వెళ్ళిపోయాడు అతను. ఇది యెషయా గ్రంథము, మీకు అందరికీ తెలుసు. చూస్తారా? 14వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. తేజో నక్షత్రమా వేకువ చుక్క. అదిగో ఏమన్నాడు? సాతానును గుర్చినటువంటి ప్రవచన వాక్కు. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. అది దేవుని నక్షత్రములు అంటే అదొక స్థానం. మళ్ళీ ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలములకి ఎక్కేదను. ఆ నక్షత్రంతో నక్షత్రంతో మాట్లాడొస్తుందా? నక్షత్రం ఒక ప్రాణ, నక్షత్రం ఏమన్నా ఒక వ్యక్తే కాదు కదా. మరి ఇక్కడ ఏంది? నక్షత్రంతో మాట్లాడతాడు ప్రవక్త. తేజో నక్షత్రమా వేకువ చుక్క. ఇప్పుడు తెల్లవారుజామున వేకువ చుక్క కనపడుతుంది, పోయి మాట్లాడండి. ఏమన్నా బదులు వస్తుందా? ఆ చుక్కతో నువ్వు మాట్లాడుతుంటే జనం ఏమనుకుంటారు? పాపం మొన్నటిదాకా బాగానే ఉన్నాడు, ఇప్పుడు చుక్కలతోనూ సూర్యచంద్రులతో మాట్లాడుతున్నాడు మావాడు అంట. మరి తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవేట్లు ఆకాశం నుండి పడితివి. నువ్వు జనాల్ని ఇలా చేశావు, నువ్వు ఎందుకు ఇలా నరకబడ్డావు, నువ్వు ఎలా అనుకున్నావని ఒక తేజో నక్షత్రాన్ని గురించి, వేకువ చుక్కను గురించి మాట్లాడుతున్నాడంటే ఇది నిజంగా అక్షరార్థమైన నక్షత్రం కాదు, ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఒక కెరూబుగా నిర్మించబడి అంతకంటే పై స్థాయికి వెళ్ళి, ఒక వేకువ చుక్క స్థాయికి వెళ్ళి ఆయా ప్రపంచాల్లోకి దేవుడు రాబోతున్నప్పుడు ముందుగా వెళ్ళి, ఇదిగో దేవుడు వస్తున్నాడు, దూతలారా
ప్రభు వస్తున్నాడు, సిద్ధపడండి, జాగ్రత్త అని హెచ్చరిక చేసేటువంటి స్థానం అది. ఎంత సింపుల్గా చెప్పాలంటే రాజుగారు రాబోయేటప్పుడు మంత్రి గారు వచ్చినట్టు అనమాట. రాజుగారు రాబోయేటప్పుడు ముందు మంత్రి గారు వచ్చి మొత్తం పర్యవేక్షించి అయిపోయిన తర్వాత ఇవ్వాల్సిన వాళ్ళందరికీ సమాచారం ఇచ్చి ఇక రాజుగారు వస్తున్నాడని స్వాగతిస్తాడనమాట. రాజుగారు ముందు వస్తాడా, మంత్రి ముందు వస్తాడా? రాజు ముందు వచ్చి మంత్రి వెనక వస్తాడా? అంటే ఒక మంత్రి స్థాయి రాజకీయంతో పోల్చుకుంటే. ఉదయ నక్షత్రం, వేకువ చుక్క. ఇంకొక విషయం ఏంటంటే, తండ్రిలో ఒక భాగమై ఉన్న ప్రభువు, కుమారుడైన క్రీస్తు దూతల మధ్యలోకి వచ్చి దూతలతో వ్యవహరించాలంటే తాను ఒక దూత కావాల్సి వచ్చింది. దేవునిలో తాను ఒక భాగమై ఉన్నాడు, తాను దేవుడై ఉన్నాడు. కానీ దేవునికిని దూతలకును మధ్యవర్తిత్వం చేయటానికి ఆయనే దూత కావాల్సి వచ్చింది. తాను దేవుడుగా పరిపూర్ణంగా ఉండి వాళ్ళ మధ్య వ్యవహరించలేడు. తాను వాళ్ళతో వ్యవహరించాలంటే తాను ఒక దూతగా మారాలి. అందుకే మనకంటే మన మధ్యలోకి మనిషిగా రావటానికి ముందు దూతల మధ్యలోకి దూతగా వెళ్ళాడు ఆయన. ఫస్ట్ యేసయ్య మధ్యవర్తిత్వం చేసింది దేవునికి, తండ్రి అయిన దేవునికి దేవదూతలకు. తర్వాత మానవుల మధ్యలోకి వచ్చి మనకి దేవునికి మధ్యవర్తిత్వం చేశాడు. ఇది విషయం. ఆయన కూడా ఒక దూతలాగానే అందరికీ కనబడ్డాడు. యేసయ్యకు యెహోవా దూత అనే పేరు కూడా ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన కూడా తన్ను గూర్చి తాను వేకువ చుక్కననే చెప్పుకున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనంలో, సంగముల కోసం ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను ముందుగా పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. అద్దుగో, ఇందాక సాతానుని గురించి ఏం చెప్పబడింది? తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని చెప్పబడింది. ఇప్పుడు యేసయ్యని గురించి కూడా యేసయ్య తను తాను ఏం చెప్పుకుంటే, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. అంటే ఇది ఇక హై క్యాడర్ అన్నమాట. వేకువ చుక్క, ఇదిగో సూర్యుడు వస్తున్నాడు అని మనకి సమాచారం ఇవ్వడానికి ముందు ఎలా ప్రత్యక్షం అవుతుందో, ఈ వేకువ చుక్క లేదా ఉదయ నక్షత్రం అని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు భూగ్రహ నిర్మాణం జరిగినప్పుడు పాటలు పాడింది ఏ స్థాయి వ్యక్తులు తెలుసా? ఉదయ నక్షత్రముల స్థాయి వ్యక్తులు అన్నమాట. అంటే ఇక టాప్ అది. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, ఇంకోసారి చెప్పాలి. ఆ స్థాయి వ్యక్తులు, ఆ స్థాయి దూతలేమో పాటలు పాడారు. దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేశారు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూలరాతిని వేసిన వాడెవడు అని క్వశ్చన్ చేశాడు. అంటే భూగ్రహ నిర్మాణం జరిగేటప్పుడు పెద్ద సందడే జరిగిందన్నమాట. ఇంత హడావిడి చేసి ఆ స్థాయి వ్యక్తులు పాటలు పాడి దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసి ఇంత తతంగంతో భూగ్రహ నిర్మాణాన్ని ప్రారంభించి దేవుడు దాన్ని నిరాకారంగా శూన్యంగా వదిలేశాడా? నో, అలా చేయలే. ఏ పని దేవుడు మొదలుపెట్టినా పరిపూర్ణం చేస్తాడు. సో తప్పనిసరిగా దేవుడు ఒక పద్ధతి ప్రకారం దాన్ని నిర్మించాడు, నివాసయోగ్యంగా నిర్మించాడు. యెషయా గ్రంథం 45 చెప్పినటువంటి సాక్ష్యం, నిరాకారముగా ఉన్నట్లు చేయలేదు అన్నాడు. మరి అక్కడేముంది? దేవుడు భూమి ఆకాశములను సృజించెను, అది నిరాకారముగాను శూన్యముగా. నిరాకారంగా చేయలేదని యెషయా 45లో చెప్తే మరి ఇక్కడ నిరాకారంగా ఉందంటాడేంటి? అంటే చేసినప్పుడు నిరాకారం లేదు, ఒక ఆకారంతో చేశాడు. కానీ కొన్ని కార్యాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి అది దాని ఆకృతిని కోల్పోవాల్సి వచ్చింది. అంటే భూమి మీద జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా అది మరలా నిరాకారముగా చేయబడింది. ఇది పెద్దలు కనుగొన్నటువంటి రహస్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇప్పుడున్న ఈ భూమండలం మీద
ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ జగన్నాటకం ఏదైతే ఉందో దీనికంటే ముందు ఒక నాటకం జరిగిపోయిందన్నమాట. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం మధ్యలో జరిగినటువంటి విషయం ఓ పెద్ద జగన్నాటకమే జరిగి ముగించబడింది. ఎందుకు ముగించబడింది అంటే దానికి కారణాలు ఇందులో వ్రాయబడలేదు. అయితే ఆదికాండం 6లో నోవా జలప్రళయాన్ని మనం దృష్టిలో తీసుకున్నట్లయితే దేవుడు సృష్టించినటువంటి మనుష్యాళి తమ మార్గములను చెరిపేసుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో దేవుడే తన సృష్టి మొత్తాన్ని కూడా జలముల చేత ముంచి పడేసినటువంటి అనుభవం మనకు తెలుసు. సో ఈ భూమి అనే రంగస్థలం మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ నాటకం, ఈ జగన్నాటకం ఏదైతే ఉందో, జగతి జన్మించి గతించున్నది. అంటే జన్మించున్నది, అంటే గతించున్నది. జగత్తు జన్మించి గతించున్నది అంటే భూమి అలానే ఉంది, కానీ దీని మీద మనకంటే ముందు ఒక ప్రపంచం నడిచింది. కొన్ని కారణాలను బట్టి అది నిర్మూలము చేయబడింది. ఆ తర్వాత మళ్ళా దేవుడు జోక్యం చేసుకుని మళ్ళా పని మొదలుపెట్టినటువంటి ఘట్టమే ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనము చెప్తున్నటువంటి సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1-2 వచనాలు చెప్తున్న సాక్ష్యం. సరే, దాన్ని పక్కన పెడితే, ఆ మ్యాటర్ని పక్కన పెడితే, ఇది మన జీవితాలకు అన్వయించుకుంటే మన బ్రతుకులకి గ్రంథకర్త అయిన మోషే జీవితానికి కూడా దీంతో అనుబంధం ఉందని నేను చెప్పాను. టోటల్గా మనందరి బ్రతుకులు, సింపుల్గా చెప్పాలంటే, దేవుడు మనల్ని నిర్మించినప్పుడు, టోటల్గా మానవ జాతిని నిర్మించినప్పుడు దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, వారే వివిధమైన తంత్రములను కల్పించుకున్నారని చెప్పింది ప్రసంగి గ్రంథం. దేవుడు మనల్ని చేసినప్పుడు అంతా బాగుంది అనే ఆ కొటేషన్తోనే ముగించాడు దేవుడు. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు మంచిదిగా ఉంది అన్నట్టుగానే అందరినీ చేశాడు. మానవ జాతి ఆరంభం కూడా చాలా బాగానే ఉంది. అయితే దేవుడు ఒక ఆకృతినిచ్చి జీవించరా బాబు అని మనకు బ్రతుకునిస్తే, మానవుడికి ఇవ్వబడిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను దుర్వినియోగం చేసుకుని ఆకృతిని కోల్పోయి నిరాకారంగా మారిపోయాడు అన్నమాట. అలా నిరాకారంగా మారిపోయిన వాని విషయంలో మళ్ళా దేవుడే జోక్యం చేసుకుని, దేవుని ఆత్మ జోక్యం చేసుకుని మళ్ళా ఆ నిరాకారంగాను శూన్యంగాను మార్చబడిన దానిలో నుండి దేవుడు మళ్ళీ ఒక సుందరమైన సృష్టిని నిర్మించి చాలా మంచిదిగా ఉంది అనడానికి మన బ్రతుకులను, మానవ జాతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇప్పుడు జరుగుతున్న తతంగం అది. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? అందరి జీవితాలు అంతే. దేవుడు మనకి ఇచ్చినటువంటి దాన్ని నిరాకారంగాను శూన్యంగాను చేసుకోవటం మన పని అయింది. దేవుని ఆత్మ మళ్ళా మన పైన సంచరించి ఆ శూన్యం అయిపోయిన మన బతుకుల్ని మళ్ళా సుందర సృష్టిగా మార్పు చెందించడానికి దేవుని ఆత్మ, దేవుని వాక్యమై ఉన్న క్రీస్తు ఇరువురు కలిసి పనిచేయాల్సి వచ్చింది. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఆ తర్వాత ఏం జరిగెను? దేవుని వాక్కు బయలు వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్కు వెలుగు కలుగును గాక అని పలికెను, వెలుగు కలిగెను. అంతే. తండ్రి అయిన దేవుడు ఈ కార్యం జరగాలి అని తన వాక్కును విడుదల చేస్తాడు. ఆ వాక్కు తండ్రి అన్న కార్యాన్ని నెరవేర్చి చూపిస్తాడు. ఎవరి వాక్కు? యోహాను సువార్త 1:1. యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యము 1:14 కూడా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనము. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, దేవుని వాక్యము
అను నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. ఆ? పెట్టబడి ఉన్నది. అను నామము ఆయనకు పెట్టబడి ఉండెను. దేవునికి స్తోత్రం. ఎవరి వాక్యము, ఎవరి వాక్కు? ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం చూడు తల్లి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై 15వ అధ్యాయం 1వ వచనం చదువు. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అది వాక్యము దర్శనమందు వచ్చి మాట్లాడుతున్నాడు. వాక్యం అంటే లెటర్స్ కనపడుతున్నాయి అనుకునేరు. వాక్యమను పేరు కలిగినటువంటి వ్యక్తి దర్శనమందు కనపడి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును అన్నాడు. అంటే సొదొమ సొమ్మును ఆశించినందుకు సంతోషించి పలికిన మాట అది. సొదొమ సొమ్మును నీ ముందుకు రప్పించి నువ్వు కకూర్తి పడతావా, లేకపోతే ఆ శపితమైంది నాకు వద్దని తిరస్కరిస్తావా? 13-14 జరిగిన మ్యాటర్ మీకు తెలిస్తే ఇప్పుడు నేను చెప్పింది అర్థమైద్ది. ఆదికాండం 13-14 సొదొమ సొమ్మును తిరస్కరించి మెల్కీసెదెకు షాలేము రాజు చెప్పిన మాట చొప్పున ఆయన విని, చెప్పుల వారునైనా నూలు పోగునైనా నేను ముట్టన పో అని సొదొమ సొమ్మును తిరస్కరించిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు తేటగా కనబడి, అబ్రహామా నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును, దేవునికి స్తోత్రం కలుగును గాక అని పలిగాడు అన్నమాట. అక్కడ కూడా వాక్యం ప్రత్యక్షమయ్యి మాట్లాడాడు వ్యక్తిగా. సో వాక్యం, వాక్కు అనే పేరు కలిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడు గ్రంథంలో. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. జలములపైనేమో ఆత్మ అల్లాడుచున్నాడు. తండ్రి అయిన దేవుని నోటి నుండి వాక్కు వెలువడింది. ఆ వాక్కు మొత్తం మళ్ళా పునఃసృష్టి ప్రారంభించింది. నిరాకారముగాను శూన్యంగాను అయిపోయినటువంటి బ్రతుకుల్లో ఇక మళ్ళా సృష్టి కార్యాన్ని మొదలుపెట్టి ఒక ఆకృతిలోనికి తీసుకొని రావడానికి పని జరిగిందన్నమాట. మీలో యేసు ప్రభుని బాల్యము నుండి నేను ఎరుగుదునన్నోళ్ళు చేతులు ఎత్తండి. పసిప్రాయము నుండి ఎరుగుదును, నాకు 10-12 ఏళ్ళు వచ్చేసరికి ఇంకా ఎటు చూడకుండా రక్షణ పొందేసుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభువుని ఫాలో అవుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇక మొట్టమొదటి నుంచి ఇప్పటిదాకా ఏ దారి మళ్ళలేదు, ఆయనలోనే ఉన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ప్రారంభం నుండి ఇప్పటిదాకా విశ్వాసిగానే పుట్టాను, విశ్వాసిగానే పెరుగుతున్నాను, విశ్వాసిగానే బ్రతుకుతున్నాను, ఎక్కడ లోకంలోకి వెళ్ళింది లేదు, లోకంలో బలహీన పడింది లేదు, చెడింది లేదు, పడింది లేదు అన్నోళ్ళు ఎంతమంది ఉంటారో చేతులు ఎత్తండి. దాదాపు చాలా చేతులు కనపడట్లా, పర్వాలేదు. ఒకళ్ళారా చేతులు ఎత్తారు, సంతోషం. అంటే ఇక మిగిలిన వాళ్ళందరూ, అయ్యా నేనైతే భర్త క్రిస్టియన్గా పుట్టినప్పటికీ కూడా ప్రభువుని ఎరగని స్థితిలో దారి తప్పి మరి శూన్యంగా నా బతుకును మార్చుకున్నాను, తర్వాత దేవుడు నన్ను దర్శించి లైన్లోకి తీసుకొచ్చాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, నేను అన్యుడిగాను ఉన్నాను, భర్త క్రిస్టియన్గా ఉన్నాను, అయినప్పటికీ దేవుని ఎరగని స్థితిలో నా బ్రతుకును శూన్యం చేసుకున్నాను, తర్వాత దేవుడే జోక్యం చేసుకొని మళ్ళీ నన్ను దర్శించి లైన్లోకి తీసుకొచ్చాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇందులో నేను కూడా చేయెత్తుతా, ఎందుకంటే నేను కూడా అందులో ఉన్నాను. దేవుడు నన్ను సృష్టించాడు, ఆయన గురించి నాకు తెలియదు. నిజమునకు అసలు దేవుడు ఎవరో తెలియక నా జీవితంలో 19 నిండు సంవత్సరాలు వ్యర్థమైన వాటి చుట్టూ తిరిగాను. నాలాంటి బలహీనులైన, పాపులైన, అరిషడ్ వర్గాలకు బానిసలైన వ్యక్తులు దేవుళ్ళని మొక్కాను, శూన్యం చేసుకున్నాను. ఎటుపోతున్నానో, ఏం చేస్తున్నానో, ఎలా బ్రతుకుతున్నానో, చివరికి నా ముగింపేంటో ఎరుగని స్థితిలో అజ్ఞానం అనే అంధకారంలో కొట్టుమిట్టాడుతూ బ్రతికిడుస్తున్నటువంటి నా జీవితంలో ఆకృతి కోల్పోయి శూన్యమై అగాధ జలములపైన చీకటి గమ్మినట్లుగా బ్రతుకులో అంధకారం గమ్మి, నా బ్రతుకులోనేనా మీ బ్రతుకుల్లో కూడా? చెప్పండి, మరి మీరు కూడా చెప్పండి. అందరు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న స్థితిలో దేవుని ఆత్మ, దేవుని వాక్కు ఇరువురు జోక్యం చేసుకున్నారు. ఒకడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు, కాబట్టి అంతటా అందరూ మారు మనసు పొందాలి, అంతటా అందరూ రక్షింపబడాలని ఆయన కోరుతున్నాడు గనుక
వివేకము కలిగి తన వెదకువారు ఎవరైనా కలరేమో అని కనిపెట్టుకున్నాడు గనక ప్రతి మానవుడికి జీవితంలో ఏదో ఒక ఘట్టంలో దేవుడు ఎవరు అన్న ప్రశ్న పుట్టక మానదు. పుట్టినప్పుడు ఖచ్చితంగా వాడిని నేను దర్శించాలని కాచు కూర్చున్నాడు. ఒకవేళ ఎవరికైనా పుట్టలేదు అంటే వాడు వివేక శూన్యుడు అన్నమాట, బుద్ధిహీనుడు. కొంచెం వివేకం ఉన్నా కూడా ఖచ్చితంగా వాడి జీవితంలో, ఆమె జీవితంలో ఏదో ఒక ఘట్టంలో, ఏదో ఒక టైంలో తన సృష్టికర్తను గురించి ఆలోచించి వెతికేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రతి నరుడికి వస్తుంది అన్నది నా అభిప్రాయం. అందుకే దేవుడు పరిశీలనగా చూస్తున్నాడు. అలా మన బ్రతుకుల్ని చూశాడు. ఒక టైం వచ్చింది, మనమేందో మనకు అర్థమైపోయింది, అంధకారంలో ఉన్నామని అర్థమైపోయింది, ఎటుపోతున్నాం అర్థం కావటం లేదు, శూన్యం అయిపోయింది, జీవితం నిరాకారం అయిపోయింది, చేదర అయిపోయింది అనుకున్న ఘట్టంలో ఇక దేవుని ఆత్మ మన మీద అల్లాడటం మొదలుపెట్టాడు, అనగా సంచరించటం మొదలుపెట్టాడు, మన మీద నిలవటం మొదలుపెట్టాడు. ఆత్మ మన మీదకి వచ్చి, ఆత్మ మన విషయంలో జోక్యం చేసుకొని మనకు దేవుని వాక్యమై ఉన్న యేసును పరిచయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని చూపించాడు ఆత్మ వచ్చి? నిజంగా నా జీవితంలో అక్షరాల ఇదే జరిగిందండి. నా జీవితంలో అక్షరాల నిజంగా నాకు వచ్చిన విజన్ కూడా అలాంటిదే వచ్చింది. ఈ జీవితం ఇప్పుడు ఆదికాండంలో ఒక ఆకారంలో చేయబడిన భూమి నిరాకారంగా అయిపోయి చీకటి అగాధ జలములపైన కమ్మి అంధకారంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ జలములపైన అల్లాడి దేవుని వాక్కు లైన్లోకి వచ్చి వెలుగును సృజించినప్పుడు భూమి మీద వెలుగు వచ్చినట్టుగా చీకటి వెలుగుల ప్రస్తావన ఉంది కదా అక్కడ. నా బ్రతుకులో కూడా నన్ను దేవుడు దర్శించింది కూడా ఆ చీకట్లో వెలుగుగానే దర్శించాడు నన్ను. బ్రతుకు చీకటి, నడత తెలియదు, ఎటుపోయి పడుతున్నావు తెలియదు. మా స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. పక్కన వాళ్ళు ఒకసారి పలకరించండి అందరూ. ఏం లేదు, మీ ఏకాగ్రత తప్పిపోకుండా పక్కన వాళ్ళు పలకరించండి. మధ్యలో కొంచెం అట్లా కదిలిస్తూ ఉంటే లైన్లో ఉంటారు, లేకపోతే శుభ్రంగా తెల్లవారుజాము చల్లటి గాలి అదో టైపు మత్తు వచ్చింది. ఒక్కళ్ళు కునికినా నా కష్టం అంతా పోయింది. అందుకని ఓకేనా? ఇక ఈ యాత్ర సాగదురా బాబు, ఇక ముగిస్తేనే బాగుంటుంది అనుకున్నటువంటి తరుణంలో ఏది 20కే 19 నుండి 20 సమీపించినప్పుడే ఇక యాత్ర ముగిస్తే పోయిద్దన్న ఇరిటేషన్లో ఉన్నప్పుడు, విరక్తిలో ఉన్నప్పుడు, ఏ దిక్కు, ఏ దశ, ఏ దారి తెన్ను ఏది కనపడినప్పుడు, నిశీధి వేళ, బ్రతుకులో నిశీధి, బ్రతుకులో చీకటి, నన్ను దేవుడు దర్శించే తరుణం కూడా చీకటే చుట్టేసింది. అంటే ఇంచుమించు తెల్లవారుజాము 3 గంటల వేళ. అప్పుడు సూర్యోదయం ఉంటుందా, చీకటే ఉంటుందా? నేను వెళ్ళి పండుకుంది కూడా అందులోనే. అప్పుడే నన్ను దర్శించినప్పుడు నాకు ఇచ్చిన విజన్లో ఒక వెలుగే కనపడింది. మొదట ఒక వ్యక్తి దేహం, ఆ దేహం మీద ఒక భాగంలో వెలుగు, ఆ వెలుగు మీద ఒక హస్తం వచ్చి స్పర్శించటం, అలా చేయి స్పర్శించినప్పుడు వరుసగా కుట్లు పడటం, ఆ విజన్ కనపడింది నాకు. అంటే ఒక రోగగ్రస్తుడైనటువంటి వ్యక్తి శరీరంలో ఉన్న బలహీనతను తొలగించడానికి ఆపరేషన్ చేస్తారు కదా, అట్లాగా ఆపరేషన్ చేసేటువంటి భాగంలో 6 అంగుళాల వెడల్పున్నటువంటి, ఇంచుమించు అంత వెడల్పున్న ఒక వెలుగు తేటగా కనపడుతుంది. ఆ వెలుగున్న ప్రదేశంలో ఒక చేయి వచ్చి అలాగా పైకి అంటా ఉన్నాడు. అప్పుడు టక్ 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 మిషన్తో వేసినట్టు కుట్లు పడతా ఉన్నాయి. అది ఉలిక్కి పడి లేచాను నేను అది చూసి. అప్పుడిక దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు, అన్ని రోజులు ఆగి ఆ రోజే ఎందుకు అలాంటి విజన్ ఇచ్చి దేవుడు నన్ను దర్శించాడు అంటే, ఆ రాత్రే నాకు పుట్టిన ఆలోచన ఏంటంటే, అసలు దేవుడు ఉన్నాడా, అసలు నేను సేవిస్తున్నవాడు దేవుడేనా, వీరు కాకపోతే అసలు దేవుడు ఎవరు, ఉన్నాడా లేడా, ఉంటే ఆ నిజమైన దేవుడు, అసలైన దేవుడు ఎవరు అన్న ప్రశ్న ఆ రాత్రి పుట్టింది నాకు. హల్లెలూయా. ఆ గడియ కోసమే తండ్రి ఎదురు చూస్తున్నాడు.
ఆ ప్రశ్న నాలో పుట్టించడానికి పరిశుద్ధాత్మ జోక్యం చేసుకున్నాడు. ఆ ప్రశ్న ఉదయించిన తరుణమే నా బ్రతుకులో ఇక యేసు వాక్యమైన యేసు జోక్యం స్టార్ట్ అయింది. ఇక అక్కడ ఆ తెల్లవారుజామున ఆ 3 గంటల వేళ కూర్చొని ఇక తర్జన భర్జన స్టార్ట్ అయింది. అందులో దేవుని స్వరం, దేవుని నడిపింపు పొందుకొని అప్పుడు తీసుకున్న నిర్ణయం, నాకు యేసు కావాలి. నేను యేసుని ఎందుకు ద్వేషించాలి? యేసుని నేను ఎందుకు అసహించుకోవాలి? అసలు యేసుని గురించి నేను ఎందుకు తెలుసుకోకూడదు? ఇన్నిటి గురించి తెలుసుకున్నాను. యేసుని గురించి కూడా నేను ఎందుకు తెలుసుకోకూడదు? ఏంది ఆయన నాకు చేసిన అన్యాయం ఏంటి? ఎందుకంటే నా అంతరంగంలో నాకు వినబడినటువంటి ఆ స్వరం, యేసుని గురించి నువ్వు ఆలోచించు అని మాట్లాడింది నాతో. యేసుని వద్దకు వెళ్ళు, అక్కడే నీకు రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా. అది లైఫ్, నా జీవితానికి ఒక మలుపు. నా జీవితానికి ఒక మలుపు అది. కాబట్టి మీ అందరి జీవితాల్లో కూడా అలా దేవుడు దర్శించిన ఘట్టం ఒకటి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంతవరకు నాకు అలాంటిది ఏం కలగలేదంటే భవిష్యత్తులో కలుగుద్ది. లేదన్నా కలగాల్సిన అవసరం లేదు, నాకు సత్యాసక్తి ఉంది, దేవుడు నాకు కావాలి, ఏదో కలిగిన దాకా నేనేం ఆగదలుచుకోలేదు, నేను దేవుని ప్రేమించి వెంబడించదలుచుకున్నానంటే అవసరమే లేదు. ఇప్పుడు చెప్పింది ఏమైనా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? థ్యాంక్ యూ. నిరాకారముగాను శూన్యంగాను అయిపోయినటువంటి భూమిని మళ్ళా నివాసయోగ్యమైనదిగా, సుందరమైన సృష్టి గలదిగా దేవుడు చేసినట్లే మానవాళి జీవితంలో, మనందరి జీవితంలో కూడా అదే విధంగా జోక్యం చేసుకున్నాడు. పుట్టినప్పుడు బాగున్నాం, ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇక పాపంలో మొదలుపెట్టాం. ఒక ఘట్టం వచ్చింది, దేవుడు జోక్యం చేసుకున్నాడు. మన చేతులారా పాడు చేసుకున్న మన బ్రతుకులను దేవుడు తన చేతుల్లోకి తీసుకొని తిరిగి బాగు చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు అదే జరుగుతుంది.